ఓం నమ శివాయ. మనం పరమేశ్వరుడి అష్టకాల్లోని అష్టోత్తరంలోది మనం మొదటి శ్లోకంలో శివో మహేశ్వర శంభు పినాకీ శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్ధి నీలలోహిత అనే నామాలకి అర్థాలు చెప్పుకున్నాం. రెండవ శ్లోకంలో శంకర స్థూలపాణిశ్చ ఖడ్వాంగి విష్ణువల్లభ సిపి విష్ణు అంబికానాథ శ్రీకంఠో భక్తవత్సల ఈ నామాలకి అర్థాలు చెప్పుకుందాం. శంకర అంటే శంకరోతీతి ఇది శంకర, సమస్త శుభాలను చేసేవాడికి శంకర అని పేరు. శంకరానుగ్రహం లేదు అంటే శుభం జరగదు కదండి. అందుకనే పరమేశ్వరుడి దయ ఉంటేనే కానీ మనకి ఏది మంచి జరగాలంటే పరమేశ్వరుడి యొక్క దయ కారుణ్యం మన మీద ఉండాలి. ఆయనకి మన మీద ఆ దయ కలగాలి అంటే మనం భక్తితో, నమ్మకంతో, విశ్వాసంతో ఆయన్ని సర్వదా ఆయన పాదాలనే పట్టుకుని ఉండాలి. కాబట్టి శంకర అంటే సమస్త శుభాలను చేస్తూ ఉంటాడు కాబట్టి ఆయనకి శంకర అని పేరు. శూలపాణిశ్చ శంకర శూలపాణిశ్చ చేతిలో త్రిశూలం పట్టుకుంటాడు. త్రిశూలం అంటే త్రైగుణ్యం శూలమేతస్య, అది పైకి శూలంలా కనబడుతుంది. లోకంలో సత్వరజ తమో గుణాలనే 3 గుణాలను ఏ శుద్ధ సత్వంలోంచి వస్తున్నాయో అవి ఆయన చేతిలో ఉంటే అందులో నుంచి త్రిగుణాలు పుడతాయి. ఈ త్రిగుణాలతో లోకాలన్నింటినీ తిప్పుతూ ఉంటాడు. అలా తిప్పగలిగిన వాడు ఎవరో మాయని అన్ని చోట్ల విస్తరింపచేసి తానెవరో తెలియకుండా చేయగలిగిన వాడు ఎవరు? పరమేశ్వరుడు. కాబట్టి 3 మీద లోకాన్ని తిప్పుతున్న వాడెవరో ఆయన శూలాన్ని పట్టుకున్నవాడు. శూల పాణిత్య అంటే. ఖట్వాంగి, ఖట్వాంగి అంటే మనం తెలుసుకున్నాం కదండి, ప్రాయశ్చిత్త కర్మ, చేతిలో మంచం కోడు పట్టుకున్నవాడు. మనసు ఉద్రేకంలో తప్పు చేయడం చాలా తేలికండి. చాలా కోపంగా ఉందంటే గురువుగారిని కూడా చంపేస్తూ ఉంటాడు కొంతమంది. క్రుద్ధ పాపం నకుర్యాత్కః గురురపి అంటారు మహర్షి రామాయణంలో. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలీదు, అలా మాట్లాడేస్తూ ఉంటాడు. తప్పు చేయడం ఎంత తేలికో దాని ఫలితం అనుభవించాల్సి వచ్చినప్పుడు అంత బాధపడిపోతూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఉంటారు కదండి, ఆ కోపంలో నాకు బీపీ వచ్చేస్తోంది అంటూ ఉంటారు. అవతల వాళ్ళని నానా మాటలు అనేస్తారు. అసలు ఆ మనిషి, అవతల మనిషి తప్పు చేశాడా లేదా, ఆ మాట అన్నాడా లేదా, అతన్ని అలా అనొచ్చా లేదా అని కూడా ఆలోచించరు. ఎందుకండి, ఎవరినో అక్కర్లేదు, తల్లిదండ్రులని తిట్టేవాళ్ళు కొడుకులు కూతుళ్ళు ఎంతమంది లేరు ఈ లోకంలో చెప్పండి. ఎంతమంది వృద్ధాశ్రమాలలో చేర్పించేస్తున్నారు ఆ తల్లిదండ్రుల్ని. అలాంటప్పుడు అది పాపమే అవుతుందా అవదా చెప్పండి. అలాగే పిల్లల్ని కూడా చూడండి, వాడు చదవలేదనో ఏడ్పిస్తున్నాడనో ఏదో ఒకటి అదే కావాలి, ఓ చాక్లెట్టో బిస్కెట్టో లేకపోతే ఓ బొమ్మో ఏదో కావాలని అదే పనిగా ఏడుస్తూ పిల్లలు కూడా అలా బంకగా ఏడ్చేస్తూ ఉంటారు. వాడిని ఇంకొక విషయానికి తిప్పి వాడిని మాయ చేయగలిగేటటువంటి ఓర్పు సహనం తల్లిదండ్రులకు ఉండాలి. అది లేకపోతే వాడిని బొమ్మ కాదమ్మా ఇలా తిప్పి తీసుకొస్తాను, అలా పెడదాము అని చెప్పి తిప్పడము ఏదో చేయగలగాలి. అలా చేయకుండా ఆ నిమిషంలో వాడి చేతిలో ఉన్నదేదో వాడి మీద ఇంట్లో ఆ ఒంటింట్లోంచి అట్లకాడ కర్రో లేకపోతే గరిటో ఒక గిన్నో ఏదో ఒకటి విసిరేసిందే అనుకోండి తల్లి, తగలకూడని చోట తగిలితే తర్వాత బాధపడేది ఎవరండి? కాబట్టి కొంతమంది, నేను చితక బాధేశానండి బాబు ఇవాళ మా పిల్లాడిని, తెగ ఏడిపించేస్తున్నాడు, తెగ విసిగించేస్తున్నాడు అంటూ ఉంటారు. అది గొప్పగా చెప్పుకుంటారు కానీ ఆ బాధినప్పుడు వాడికి ఎక్కడైనా తగలకూడని చోట తగిలినా ఇబ్బందే. లేదా వాడు ఏం చేస్తాడు, ఏముంది అడుగుతాను, పేచీ పెడతాను, ఇస్తారు, ఇవ్వకపోతే 4 కొడతారు అంతే కదా అన్న రీతిలోకి వాడి శరీరం మొద్దుబారిపోయి దెబ్బలకు కూడా ఏమీ పెద్ద చలనం లేని, బాధ కలగని వాడిలాగా అయిపోతూ ఉంటాడు. కాబట్టి ఏదైనా ఒక మాట అనాలన్నా, ఒక తప్పు చేసిన వాడిని తిట్టడం వేరు, తప్పు చేయకుండా ఉన్నాడా ఏది అన్నది ఆలోచించకుండా మాట్లాడడం చాలా తప్పు, అది కూడా దోషం కిందే వస్తుంది. ఒక్కొక్క తప్పు తాలూకా ఫలితం అనుభవించేటప్పుడు ఎంత కష్టంగా ఉంటుందో ఆ విషయాన్ని ఖట్వాంగి అన్న నామంలో మనం తెలుసుకున్నాం. మహాభారతం అనుశాసనిక పర్వంలో పార్వతీదేవితో పరమశివుడు చెప్తాడండి, కొంతమందిని నేను ఇలా ఎందుకు పుట్టించానో తెలుసా పార్వతి, గతంలో జీవుడుగా ఉండగా ఈ దోషాలు చేశారు, చేసిన పాపం అనుభవించాలి కాబట్టి ఈ ఉపాధి ఇచ్చాను, కాబట్టి వాళ్ళు అలా బాధపడుతున్నారు. ఇప్పటికైనా దిద్దుకుంటే ఉత్తమ గతులు పొందుతారు, దిద్దుకోలేకపోతే వాళ్ళు ఆ కష్టాన్ని అనుభవిస్తారు. తప్పు తెలుసుకుని ప్రాయశ్చిత్తం
వెంటనే ఇప్పుడే దోషపరిహారార్థం తనకి తానుగా శిక్ష వేసుకోవడం చేస్తే వాళ్ళు ఆ తప్పు నుంచి, ఆ దోషం నుంచి కొంతైనా విముక్తిని పొందుతారు. అన్నిటికన్నా పెద్ద శిక్ష పశ్చాత్తాపంతో భగవంతుని నామం చెప్పడం. ఈశ్వరా, నా వలన అపరాధం జరిగింది, నీవు తప్ప నాకు దిక్కెవరు, నన్ను మన్నించు అని 108 పర్యాయాలు గోవిందనామం చెప్పడం శ్రేయస్కరం అండి. కలియుగంలో శ్రేయస్కరమైన గోవింద అంత కిందకి అందుబాటులో ఉండే అత్యద్భుతమైన నామం కదండి. ఒక ఒత్తు లేదు, దీర్ఘం లేదు, గోవింద 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 అనుకున్నాం అనుకోండి, ఎంతో పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. కలియుగంలో కేవలం భగవంతుడి నామం చెప్పుకోవడమే మనం యజ్ఞాలు హోమాలు చేసిన ఫలితాలు. చూడండి, అశ్వమేధ హోమం చేశారు, అశ్వమేధ యాగం చేశారు, పుత్రకామేష్టి వ్రతం చేశారు, ఇలాంటివన్నీ చెప్తున్నారు ఈ పురాణాలలో. అంటే ఇప్పుడు మనం అవన్నీ చెయ్యలేము. కేవలం ఇవన్నీ చేసిన ఫలితాలు రావాలి అంటే ఒక్క భగవంతుడి నామాన్నే కలియుగంలో చెప్పుకుంటే చాలు, వచ్చేస్తుంది. ఆ పుణ్యం అంతా మనం సంపాదించుకోగలం. కాబట్టి ఆ భగవంతుడి నామం అన్నిసార్లు మనం ఎన్నిసార్లు చెప్పుకుంటే అన్నిసార్లు మనం అత్యద్భుతమైన ఫలితాన్ని పొందగలుగుతాం. ప్రాయశ్చిత్తం ఎంత కష్టంగా ఉంటుందో చూపించడానికి బ్రహ్మగారి 5వ తలకి గిల్లడం అయితే గిల్లేశాడు. పరమేశ్వరుడు ప్రాయశ్చిత్తాలు చేసుకోనక్కర్లేదండి. ఒక చేతిలో పుర్ర పట్టుకుని ఒక చేతిలో మంచం కోడు పట్టుకు తిరుగుతున్నాడంటే బ్రహ్మహత్య చేశాడు అని గుర్తు. కానీ అది బ్రహ్మహత్య చేస్తే 12 సంవత్సరాల పాటు కూర్చోకూడదు, పడుకోకూడదు. ఒక చేత్తో మంచం కోడు పట్టుకుని పుర్రెను పట్టుకుని ప్రతి ఇంటి ముందుకి వెళ్ళి భిక్షాటం చేసి పుర్రెలో పడిన అన్నాన్ని నిలబడి తిని నిలబడే ఉండాలి. ఒక తప్పు చేయడం తేలిక, ఆ తప్పుకి దోషాన్ని పోగొట్టుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో చూపించడానికి 12 సంవత్సరాలు ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు ఆయన. ఆయనకేం అవసరం అండి అసలు? ఆయనకు ఏ దోషము అంటదు. ఆయన లోకానికి నేర్పడం కోసం ఒక మార్గాన్ని చూపించాడు. అంటే అంత కష్టపడాలి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి అని మనందరికీ నేర్పించాడనమాట ఆయన. శంకరశూలపాణిశ్చ ఖడ్వాంగి విష్ణువల్లభ. నిరంతరం మహావిష్ణువు చేత పూజలు అందుకుంటాడు. ద్రావిడ దేశంలో నేత్రార్పణేశ్వరుడు అన్న దేవాలయం ఉందండి. అక్కడ 1000వ కమలం తక్కువైతే కన్ను పెకిలించి పువ్వుగా చేసి పూజ చేశాడు. విష్ణువు స్థితికారుడు, లోకాలను కాపాడతాడు. దానికి కావలసిన సమస్త శక్తులను ఆయన ఇస్తూ ఉంటాడు. శంకర భగవత్పాదులు నిరూపణం చేశారండి. శివానంద లహరిలో బాణత్వం వృషభత్వం మర్ధవ వపుష అనే శ్లోకంలో విష్ణువు చేత ఎప్పుడూ పూజలు అందుకునేవాడు పరమేశ్వరుడు. కాబట్టి విష్ణువుని ప్రీతితో రక్షించేవాడు, అత్యంత సన్నిహితుడైన చెలికాడు. కాబట్టే ఆయనకి వల్లభుడు అంటే చెలికాడు అని వస్తుంది. విష్ణు వల్లభుడు అన్న నామం వచ్చింది. శంకరశూలపాణిశ్చ ఖడ్వాంగి విష్ణువల్లభ. సిపి విష్టో అంబికానాథ శ్రీకంఠో భక్తవత్సల. సిపి విష్టో, సిపిహి అంటే లోకంలో 2 కాళ్ళున్నవి 4 కాళ్ళున్నవి అన్నిటినీ శాస్త్రం పశువు అని పిలుస్తుంది. జన్మ అనే రాతికి కర్మ అనే పాసంతో కట్టిపడి ఉంటాడు. ప్రతి మనిషి అంతే కదండి. కనుక ఆ పశువులన్నిటి మీద తాను అధికారం కలిగి ఉంటాడు. కాబట్టి సిపిహి, ఏ జన్మలో ఏ పాప పుణ్యాలు చేసిన దాన్ని బట్టి దానికి తగిన ఉపాధులు ఇచ్చి వాటిని నియంత అయి తిప్పుతున్నాడు. కాబట్టి ఈ పశువులకు ఆయనే అధిపతి, అంత పశుబలం కలిగినవాడు. కాబట్టి సిపి విష్టో అన్నారు. అంబికానాథ అంటే ఆ తల్లి జగన్మాత, ఆదిశక్తి, శివకామసుందరి. మన్మథుడు లోకాలన్నింటినీ ఉత్పత్తి జరిగేటట్లుగా బాణ పరంపర ప్రయోగించగలడేమో కానీ పరమేశ్వరుని మీద ప్రయోగిస్తే ఆయన కాలిపోయాడు. అమ్మవారప్పుడు ఆ ఆయుధాలను తీసుకుని మన్మథుని కాల్చిన వాడిని తన పట్ల సంతోషం పొందేటట్లు చేసి అటువంటి వాడితో తాళి కట్టించుకున్నది. స్త్రీ అంటే విముఖుడు పరమేశ్వరుడు, కాముణ్ణి కాల్చేశాడు. అటువంటి వాడిని లొంగతీసి పీటల మీద కూర్చోబెట్టి మంగళసూత్రం కట్టించుకుంది. కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర అని అమ్మవారిని లలితా సహస్రంలో అంటారు కదండి. అటువంటి తల్లికి భర్త కాబట్టి అంబికానాథ, తల్లికి భర్త కాబట్టి ఆయన తండ్రి. వాళ్ళిద్దరూ లోకానికి తల్లిదండ్రులు. అటువంటి జగన్మాత అంబిక, సమస్త జీవకోటికి ఆవిడ తల్లి, ఆ బ్రహ్మకీట జనని. అటువంటి ఆవిడికి ఆయన నాథుడు కాబట్టి అంబికానాథ అని ఆయనకి ఇంకొక నామం ఉంది. శ్రీకంఠో, శ్రీ అంటే ఐశ్వర్యం, అలాగే శ్రీ అంటే విషం అని కూడా అర్థం.
ఆయన విషాన్ని కంఠంలో పెట్టి ఉండకపోతే లోకాలు నిలబడవు. అందుకని ఆయన దాన్ని పైకి వదలక లోపాలకి మింగక కంఠంలో పెట్టుకున్నాడు. కంఠంలో మింగకుండా ఉమ్మకుండా అలాగే ఉంచుకుని ఉంటే ఇంకొకటి మింగలేరు. మాట రాదు కదండి. ఏది బయటికి వెళ్ళడానికి లేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏనాటి వరకో మనని కాపాడడం కోసం గరళం తన కంఠంలో పెట్టుకున్నవాడు ఆ పరమేశ్వరుడు. అందుకే శ్రీకంఠ అంటే విషాన్ని కంఠంలో పెట్టుకున్నవాడా అని అంటారు. ఆ తర్వాత భక్తవత్సలః, భక్తుల పట్ల వాత్సల్యం ఉన్నవాడు. ఆవు తన దూడకి ఉన్న మావిని నాలుకతో నాకుతుంది. లేక లేక పిల్లలు కలిగిన తల్లి కూడా అలా నాకదు కదండి. అలా తనని నమ్ముకున్న భక్తుల పాపాలను తాను శుభ్రంగా కడిగి వాళ్ళు నాకు ఆవగించేంత కావాలంటే కైలాస పర్వతమంత ఇవ్వగలిగినవాడు. తాగడానికి ఒక పాత్రతో పాలు కావాలన్న ఉపమన్యుడికి పాల సముద్రాన్నే సృష్టించి ఇచ్చినవాడు. మృత్యువు నన్నేం చేస్తాడు అన్న మార్కండేయుని కొరకు యముణ్ణి చంపి బ్రహ్మాయుర్ధాయం ఇచ్చినవాడు. కాబట్టి ఆయన భక్తవత్సలుడు. చూడండి, చంద్రుడు తప్పు చేసినప్పటికీ ఆయన పాదాల మీద పడిపోతే తల మీద పెట్టుకున్నాడు. అంత లొంగిపోతాడు పరమేశ్వరుడు. బోళాశంకరుడు అంటారు అంతేగే కదండి. ఆయన్ని మనసా వాచ విశ్వాసంతో నమ్మకంతో ఆయన పాదాలే గతి అని నమ్మకంతో గనక మనం ఆయన్ని ప్రార్థిస్తే తప్పకుండా మరుక్షణమే ఆయన ఆ ఫలితాన్ని చూపిస్తూ ఉంటాడు. కాబట్టి శంకర స్థూలపాణిశ్చ ఖట్వాంగి విష్ణువల్లభ సిపి విష్టో అంబికానాథ శ్రీకంఠో భక్తవత్సల. మీరు ఇది చదివేటప్పుడు ఆ శ్లోకాలు మీ దగ్గర ఉంటే ఒకసారి చదువుకుంటూ, లేకపోతే అష్టోత్తరనామాలు ఉంటే అష్టోత్తరనామాలు చూసుకుంటూ కనుక ఈ అర్థాలన్నీ విన్నారనుకోండి, మర్నాడు మీరు చదువుకునేటప్పుడు ఆ అష్టోత్తరంలో నామాలు చదువుకునేటప్పుడు ఈ అర్థాలన్నీ మీకు మనసులోకి రావాలి. వస్తే ఓహో, ఈ ఈ నామానికి ఈ అర్థం, ఈ నామానికి ఈ అర్థం అనుకుంటూ గనక చదివితే పొంగిపోతాడండి పరమేశ్వరుడు. ఆహా, నా భక్తులు ఎంత చక్కగా చదువుకుంటున్నారు, ఎంత చక్కగా అర్థాన్ని తెలుసుకుని నన్ను పిలుస్తున్నారు, వీళ్ళకి తప్పకుండా ఏదైనా మంచి చేసి పెట్టాలి వాళ్ళు అడక్కపోయినా అని చెప్పి చక్కగా మనల్ని అందరినీ రక్షిస్తాడు. కాబట్టి తర్వాత శ్లోకం భవ సర్వస్త్రిలోకేశ స్థితికంఠ శివాప్రియ ఉగ్ర కపాలీ కామారి అంధకాసురసూదన. భవః, భవః అంటే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనివాడు కాదు, అన్ని కాలాలయందు ఎప్పుడూ ఉండేవాడు, అందరినీ శాసించగలిగినవాడు. భవుడు అంటే జలాధిదేవత. సంజీవనం సమస్తస్య జగతత్ సలిలాత్మిక భవయుత్యుత్తతే మూర్తి భవస్య పరమాత్మనః. నీటి రూపంలో ఉండి లోకాన్ని ధర్మాన్ని బతికిస్తాడు. తర్పణలు ఇప్పిస్తాడు. ఆచమనం చేయించి సంధ్యావందనం చేయించి అర్ఘ్యం ఇప్పిస్తాడు. నీటి రూపంలో ఉండి పదార్థాలను పచనం అవడానికి ఉపయోగపడతాడు. దాహోపశాంతి చేసి లోకాలన్నీ నిలబడతాడు. బయట వేడిగా ఉంటే లోపలకు పుచ్చుకున్న నీటిని చెమట రూపంలో బయటికి పంపి వేడిని నిలబెడతాడు. ఇన్ని చేసేవాడు కాబట్టి భవః అంటే అంతటి అదృష్టాన్ని మనకి నీటి రూపంలో ఇచ్చేశాడు ఆయన. నీటి రూపాన్ని అందుకే నీళ్లతోటి చప్పుడు వచ్చేటట్టుగా ఆడడం కానీ, తర్వాత నీళ్ళని వర్షం పడ్డప్పుడు కూడాను ఏదో సినిమాల్లో చూపించినట్టు టపటపటప కాళ్ళతోటి తొక్కేస్తూ ఆ చప్పుడుకి ఏదో ఆనందపడిపోయి గెంతులు వేసేస్తున్నామని పిల్లలేమిటి పెద్దలేమిటి ఇప్పుడు పిల్లలు ఆడుకునే ఆటలన్నీ కూడా పెద్దలు ఆడేసి అదొక పెద్ద వీడియోలు తీసేసి యూట్యూబ్లో పెట్టేస్తున్నారు. అది చాలా తప్పండి. నీళ్లతోటి ఆడకూడదు. అందుకే స్నానం చేసేటప్పుడు కూడా అనవసరంగా నీళ్ళని ఎక్కువగా వృధా చేయకూడదు అంటారు. ఎందుకండి, నీళ్ళు ఉండవు తర్వాత తరం వాళ్ళకని కాదు, ఆ నీళ్లలో పరమేశ్వరుడు ఉన్నాడు, నీళ్ళే తానై ఉన్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా, అందుకే స్నానం చేసేటప్పుడు కూడా ఏదో ఒక వస్త్రాన్ని అడ్డుగా పెట్టుకుని స్నానం చేయాలంటారు. ఎందుకని, పరమేశ్వరుడు ఆ నీళ్ళలో ఉన్నాడు అన్న విషయాన్ని కనుక మనం నమ్మితే ఈ పనులన్నీ కూడా మనం చేస్తాం. కాబట్టి భవః, భవస్సర్వః, సర్వః అంటే యుగాంతంలో ప్రాణులను హింసించి మహాప్రళయం చేసి తనలో కలుపుకునేవాడు అని అర్థం వస్తుంది. పృథ్వీకి అధిదేవతగా ఉండి ఈ భూమిలో పంటలు పండేటట్లు స్థిరంగా ఉండేటట్లు చేసి మనం తిరగగలిగేటట్లు, భూమి తిరుగుతున్నా మనకి ఇబ్బందికి లేకుండా ఉండేటట్లు, సూర్యుని నుంచి 12 గంటలు తప్పుకునేటట్టు, 12 గంటలు సూర్యాభిముఖం అయ్యేటట్లు
అన్ని వైపులకు నీరు వేడి అందేటట్లు చేస్తూ కనబడక తిప్పుతున్నవాడు ఎవరో ఆయన సర్వః. అంతే కదండి. భూమి తిరుగుతూ ఉంది అంటే భూమి తిరుగుతున్నప్పుడు మనం కూడా తిరుగుతూ పడిపోకుండా సర్వః అంటే అంత గొప్ప పేరండి ఆయనకి. కాబట్టి ఏ రకంగా మనల్ని ఆయన అన్ని రకాలుగాను ఏ రకమైన ఇబ్బంది మనకు లేకుండా ఉండేటట్లుగా కాపాడుతున్నాడు. కాబట్టి అసలు ఆ నామానికి అర్థం అదైనప్పటికీ మహాప్రళయం చేసి తనలో కలుపుకునేవాడు అనేటటువంటి అర్థం ఉన్నప్పటికీ ఆయన చేస్తున్న సాయానికి మనం ఎప్పుడూ ఆయనకి రుణపడిపోయే ఉండాలి. భవస్సర్వః త్రిలోకేశః. త్రిలోకేశః అంటే ఆయన 3 లోకాలకు అధిపతి. ఈ లోకానికి, పైలోకానికి, కింద లోకానికి ఎన్ని లోకాలున్నాయో వాటన్నిటికీ ఆయనే అధిపతి. కాబట్టి త్రిలోకేశః అంటే 3 లోకాలకి. 3 లోకాలు అంటే నాగలోకం అవనండి, ఏ లోకమైనా సరే, ఆ భూలోకం అవనండి, ఏదైనా మనకి పరమేశ్వరుడే మనకి అందరికీ, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ, ప్రతి జీవికి ఆయన తండ్రి అన్నప్పుడు ఆయనే కదండి అధిపతి. ఆయనే రాజు, ఆయనే ప్రభుత్వ అధిపతి. ఒక ప్రభుత్వాన్ని పెట్టుకున్నట్టుగా ఆయనే చూసుకుంటూ ఉంటున్నాడు మనల్ని. కాబట్టి భవస్సర్వః త్రిలోకేశః. శితికంఠ శివప్రియ. శితికంఠ అంటే తెల్లటి స్వామి. శరీరం లోకంలో ఒక పోకడు ఉంటుంది, చిన్న మచ్చపడ్డా ఆయన ఒప్పుకోడు. అంత తెల్లగా ఉన్నవాడు నల్లటి మచ్చ పడకూడదని ఎంతో జాగ్రత్తగా ఉంటాడు. కానీ లోకం కోసమని నల్లటి మచ్చ ఎదురుగా కంఠం మీద కనబడేటట్టుగా తెచ్చిపెట్టుకున్నవాడు. తన ఒంటి అందం పోతే పర్వాలేదు, లోకాలు నిలబడితే చాలు అనుకునేటటువంటి పరమేశ్వరుడు అలాంటి వాడండి. అసలు చెప్పాలంటేనండి, ఆ పరమేశ్వరుడు యొక్క కుటుంబం అంతా అంతే, శివ కుటుంబం అంతా అంతే. తండ్రి పోలికే కొడుక్కి. ఏనుగుకి దంతం మహా ఇష్టం, పక్కనే ఉంటాయి అటు ఇటుగా, అవి నమలడానికి పనికిరావు. వినాయకుడిని వ్యాసుడు ఒక నియమం పెట్టి మహాభారతం రాయమన్నాడు. మధ్యలో ఆపకూడదు, ఆగమనకూడదు. 1,00,000 శ్లోకాలు చెప్పేస్తూ ఉంటాడు. చకచక ధారణతో రాసేస్తూ ఉండాలంటే విఘ్నేశ్వరుడు ఏం చేశాడండి, రాస్తానని అన్నాడు. పెద్ద తాళపత్ర గంధం పుచ్చుకున్నాడు. సిరా అయిపోని ములుకు అరిగిపోని ఘంటం కావాలి. మహాభారతం చతుర్విధ పురుషార్థ సమన్వయం కనుక, రాబోయే కాలాలలో లోకానికి పనికి వచ్చే పంచమవేదం కనుక, అది రాయడం కొరకు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన దంతం పోయినా పర్వాలేదనుకుని తన దంతాన్ని ఊడబెరికి దానితో భారతం రాశాడు. ఏకదంత, ఒక్క దంతంతో ఉండిపోయాడు. పరమేశ్వరునికి ఏ త్యాగమో పెద్ద కొడుకుది అదే త్యాగం. త్యాగమైన జీవితాలు త్యాగేనైక అమృతతత్వ మానసుహు అంటుంది ఉపనిషత్తు. త్యాగం చేస్తున్నవాడు అమృతతత్వాన్ని పొందుతాడు అని చెప్తుంది. కాబట్టి ఆ కుటుంబం అలాంటిది అని చెప్పుకోవడానికి మనకి తెలుస్తుంది. తర్వాత శివాప్రియ. పార్వతీదేవి అంటే ప్రియమైనవాడు. లోకానికి పనికి వచ్చే విషయాలను ముందు ఆవిడ అడుగుతుంది. కేనోపాయేన లఘున. విష్ణు సహస్రంలో మీకు తెలిసే ఉంటుంది, చదువుతూ ఉంటారు కదండి అందరూ తేలికగా తరించాలంటే తేలికైన నామం ఏది? విష్ణు సహస్రం 1000 నామాలను చదవలేని వాళ్ళు ఉంటారు. యజ్ఞ అనేది నోరు తిరగకపోతే తేలికగా అనేది ఏదైనా ఉందా అంటే, ఓ మనోరమే, నా మనసునందు రమించేదానా, లేకపోవడం ఏమిటి, ఉంది అని చెప్తున్నాడు. ఏమిటది? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. చూసారా ఎంత తేలికగా ఉందండి ఆ నామం. శ్రీరామ రామ రామ అంటే చాలు, చాలా బాగుందని ఆవిడ ప్రమథగణాలు అందరికీ చెబుతుంది. ఇది విష్ణు సహస్రం ఎప్పుడైనా చదువుకోలేని పరిస్థితుల్లో ఉంటే, ఎప్పుడైనా చదువుకోవడానికి కుదరకపోతే అప్పుడు చెయ్యాలి. ప్రతిరోజు శ్రీరామ రామ రామేతి అనేసుకుంటాను విష్ణు సహస్రం చదివిన ఫలితాన్ని ఇయ్యి అంటే అది కుదరదు. లోకానికి అందుతుంటుంది ఇది. పార్వతీదేవి మనసు సంకుచితమైతే శ్రావణ శుక్రవారం అందేది కాదు కదండి. ఆవిడ లోకాన ఐశ్వర్యం పొందడానికి సువాసనలు ఏ వ్రతం చేస్తే బాగుంటుంది అని అడిగింది ఆవిడ. ఆయన వరలక్ష్మి వ్రతం చెబితే ఆమె అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి పుచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేల్పులటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గ మాయమ్మ, కృపాబ్ది ఇచ్చత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని నాకు పేరు.
గౌరీ తపస్సు చేసి వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. నా వ్రతం పనికిరాదా అనదు. లక్ష్మి ఒకరు, పార్వతి ఒకరు అయితే కదా అడగడానికి. మనం లక్ష్మీదేవిని పిలిస్తే నవదుర్గాం మహాకాళి బ్రహ్మ విష్ణు శివాత్మికాం, వెంటనే ఆయన చారుమతి కథ చెబుతాడు. అది ఆమె అందరికీ చెబుతుంది, లేదా కలలో కనిపించి చెబుతుంది. ఆమెకి చెప్పనది ఆయన బయట చెప్పడు. స్వాధీన వల్లభ, ఆయన మనసు ఆవిడ గెలుచుకున్నది. పార్వతీదేవి అంటే అంత ప్రియమైన వాడు. ఇల్లాలంటే ఏమిటో నిరూపించిన తల్లి ఆవిడ. అందుచేత శివాప్రియ, శివ అంటే పరమేశ్వరుడు, శివ అంటే పార్వతీదేవి. కాబట్టి శివాప్రియ అన్న నామం ఆయనకు వచ్చింది. కాబట్టి మిగిలిన నామాలు ఈ శ్లోకంలోవి చెప్పుకుంటూ ఇంకొన్ని శ్లోకాలకు అర్థాలను కూడా మనం రేపటి పారాయణలో చెప్పుకుందాం. ఓం నమః పార్వతీపతి, హర హర మహాదేవ, శంభో శంకర.